జగిత్యాల నూకపల్లి అర్బన్ డబుల్ బెడ్రూమ్ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న 15 ప్రధాన సమస్యల పరిష్కారం కోసం బీసీ/ఎస్సీ/ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో మహాధర్నా చేయడంతోనే ప్రభుత్వం దిగివచ్చిందని జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మానాల కిషన్ పేర్కొన్నారు. జగిత్యాల ప్రెస్ క్లబ్ లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ గత 20 రోజుల క్రితం స్థానిక ప్రజలతో కలిసి రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో నూకపల్లి డబుల్ బెడ్రూమ్ వద్ద మహాధర్నా నిర్వహించామని, కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించకపోవడంతో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ధర్నా ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం స్పందించిందని, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తదితరులు కాలనీ సమస్యపై దృష్టి సారించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత సంవత్సరం అంబేద్కర్ జన్మదిన సందర్భంలో బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ నేతృత్వంలో 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర ప్రారంభించబడి గత సంవత్సరం తర్వాత జగిత్యాల జిల్లాలో ప్రవేశించడం జరిగింది. వివిధ మండలాలలో రథయాత్ర పూర్తి చేసుకొని చివరిగా పట్టణ సమస్యల మీద బయలుదేరి అర్బన్ కాలనీలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి అక్కడి ప్రజలను కలిసి వారి యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకొని వాటిని పరిష్కారం చేయించడానికి ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి తెలియజేయడానికి కొరకు వచ్చే క్రమంలో పోలీసు వారు అడ్డుకొని దాన్ని ధర్నాగా చిత్రీకరించడం అనేది జరిగింది. నిజానికి ఆనాడు అలాంటి ఆశయం కానీ ఆలోచన కానీ ఎవరికి లేకుండే చాలా తప్పుడు సంకేతాలు ఇచ్చినారు. వారు ఓపెన్గా చెప్పినారు, ఎమ్మెల్యే గారు వచ్చి హామీ ఇవ్వండి, ఉన్న పలంగా మేము మిమ్మల్ని ఒత్తిడి చేయడం కాదు, ఎప్పుడు చేస్తారో, ఎందుకంటే అతి భయంకరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ₹1 కూడా ఖర్చు లేని కొన్ని సమస్యల పరిష్కారం మార్గం ఉంది. ఇక్కడ వాటినైనా త్వరగా పరిష్కరించాలన్నప్పుడు సమాచార లోపం ఏమైనా ఆనాడు ఆ సంఘటన జరిగింది. ఏది ఏమైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే అధికారులను ఆదేశించి స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించి సమస్యల పరిష్కారం ప్రయత్నం చేసినందుకు మొదలుగా ప్రభుత్వానికి ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఒకటే, జేఏసీ అనేది రాజకీయ పార్టీ కాదు, సమస్యల పరిష్కార వేదిక అది మాత్రమే. ఇది అందరూ రాజకీయ పార్టీలు మనసులో పెట్టుకోవాల్సిన విషయం. సమస్యల పరిష్కారం ఎవరితో అవుతుంది? అధికార పార్టీతోనే సమస్యల పరిష్కారం అవుతుంది. కాబట్టి అధికార పార్టీని అడుగుతాం, దాన్ని తప్పట్టుకోవాల్సిన అవసరం లేదు. కనుక ఇప్పటికైనా స్పందించినందుకు మేము దానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. చక్కగా అందరినీ కూడా ప్రభుత్వంతో కలిసి నడుస్తూ సమస్యల పరిష్కారం కొరకు అందరినీ కూడా సహకారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు అందరికీ కూడా పేరు పేరున. సమస్యల పరిష్కారం కాకుంటే పోరాటం మాత్రం తప్పకుండా ఉంటుంది. పోరాటం అంటే యుద్ధం కాదు, రాజకీయ పార్టీ కాదు, ముందే చెప్తున్నాం. మా యొక్క విజ్ఞాపన తెలియజేయడం ఉంటుంది, దాని పర్యావసానం ఎన్నికలలో చూస్తారు అంతే. రాజకీయ పార్టీ లేక డౌన్లు దహనాలు కాలబెట్టుకుంటూ ఈ సిద్ధాంతం మాది కాదు. మా నాయకుడు విశారదన్ గారు చాలా స్పష్టంగా చెప్తారు, చట్ట పరిధిలోనే మన పోరాటం ఉండాలి తప్ప అసాంఘిక కార్యక్రమాలు మనం చేయకూడదు అనేది ఆయన సిద్ధాంతం. ఆ సమయంలో ఎలాంటి ఒత్తిడులు కానీ దేని కానీ బెండ్ కావాల్సిన అవసరం లేదు. ఆత్మసాక్షికి మనం జవాబుదారీ వహించాలి తప్ప అధికారానికి లాలూచలకు భయపడద్దు అనేది ఆయన నినాదం. ఆ నినాదానికి అట్రాక్ట్ అయ్యే రాజకీయాలను వదులుకొని స్వచ్ఛందంగా జేఏసీలో మేము పనిచేస్తున్నాం తెలియజేసుకుంటూ సెలవుకుంటున్నాను. జై బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ. నిన్నటికి నిన్న హౌసింగ్ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎమ్మెల్యే సంజయ్ గారు అర్బన్ కాలనీని సందర్శించడం, దీనికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకోసము ఇన్ని రోజులుగా 2 సంవత్సరాల నరైతుంది అర్బన్ కాలనీ ప్రజలకు, ఆ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి. ఇన్ని రోజులు ఆ పేద ప్రజలు మీకు గుర్తు రాలేరా? కేవలం బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి యొక్క మహాధర్నా ఎఫెక్ట్తోనే మీకు ఆ ప్రజలు గుర్తొచ్చారా? మీకు ఓట్లేసిన ప్రజలే కదా, వారికి మీకు గుర్తు రాలే. వారి పట్ల మీకు ఎలాంటి ప్రేమ కానీ ఎలాంటిది లేదు. కేవలం బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి యొక్క ధర్నా ఫలితంగానే ఆ అర్బన్ కాలనీ సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను, మేము ఏదైతే కరపత్రం 15 సమస్యలతో బీసీ/ఎస్సీ కరపత్రం రిలీజ్ చేశామో అదే కరపత్రంలో ఉన్న ప్రధాన సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రులు గుర్తించి అక్కడున్న మౌలిక వసతుల కోసం, సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి పనుల కోసం 30 కోట్ల పైచిలకు నిధులను మంజూరు చేస్తామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. తను పత్రికా మీడియా మిత్రులతో మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట అన్నాడు, ఎవరి ధర్నాకు భయపడో, ఎవరి నిరాహార దీక్షకు భయపడి
మేము ఈ నిధులను మంజూరు చేయడం లేదు, మాకు పేద ప్రజలు మా కుటుంబ సభ్యులు కాబట్టి మేము ఈ డబ్బులు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ 2 సంవత్సరాల నరలో మీకు ఎందుకు గుర్తు రాలేరని తెలియజేస్తున్నాం ఈ వేదిక ద్వారా. ఈ 2 సంవత్సరాల నరలో ఈ అర్బన్ కాలనీ ప్రజల సమస్యలు మీ దృష్టికి ఎందుకు రాలేవు? కేవలం బీసీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహా ధర్నా ద్వారానే మీరు ఎందుకు గుర్తించి నిన్న ఈ ఒక 30 కోట్ల పైచిలుకు నిధులను మంజూరు చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి మా బీసీ ఎస్టీ జేఏసీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ధర్నా పోరాట ఫలితంగానే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కదిలి వచ్చారని తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ విశారదన్ మహారాజ్ బీసీ ఎస్సీ ఎస్టీ పేద ప్రజల నాయకుడని మరొకసారి నిరూపణ అయిందని తెలియజేస్తూ ఇది ముమ్మాటికి బీసీ ఎస్టీ జేఏసీ ధర్నా పోరాట ఫలితంగానే ఇంత మౌలిక వసతుల కోసం ఈ 32 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలియజేస్తూ జై బీసీ ఎస్టీ తెలంగాణ. నిన్న జరిగినటువంటి జగిత్యాల నియోజకవర్గంలో మంత్రుల పర్యటనలో భాగంగా ఇది కేవలం విశారదన్ మహారాజ్ గారి చొరవ వలనే నిన్న మంత్రుల ప్రోగ్రాం స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ కుమార్ గారు మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని జిల్లాకు పిలిపించి తన వంతుగా కొన్ని నిధులను సూచాయగా మంజూరు చేస్తున్నామని చెప్పేసి నిన్నటి సమావేశంలో ఆ కాలనీలో చెప్పడం జరిగింది. సరే, మా నాయకుని చొరవ వల్లనే ఈ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా విశారదన్ గారి సేవాభావం, విశారదన్ గారి ఆతృత, ప్రజలపై ఉన్నటువంటి మక్కువ, స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల ఆయన చూసిన చొరవ వల్లనే నిన్నటి మంత్రుల సమావేశం జరిగింది. కావున ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక పరిపాలన విభాగం, కలెక్టర్ గారు అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి కాలనీలో ప్రతి సమస్యను మీ సమస్యగా భావించి దీన్ని మౌలిక వసతులు తప్పకుండా అమలు చేసే విధంగా కలెక్టర్ గారు కూడా చొరవ చూపించాలని మా విశారదన్ మహారాజ్ జేఏసీ ఆధ్వర్యంలో మేము కోరుచున్నాము.